అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అబ్బబ్బబ్బబ్బా గీ రెండు తెలుగు రాష్ట్రాలల్లా గీ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాలు, ఎఫ్ఐఆర్లు, ఇంకా రేప్ కేసులు గీ లొల్లిలే ఇనబడతానయుల్లా ఏడ చూసినా. గప్పట్ల టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అన్న నుంచి మొదలు పెడితే లేటెస్ట్గా యూట్యూబర్ హర్ష సాయి అన్న వరకు అందరూ మహిళల విషయంలోనే వివాదంలో చిక్కుకుంటాళ్ళుల్లా. అయితే ఇప్పుడు లేటెస్ట్గా జానీ మాస్టర్ లాగానే జగిత్యాలలో మరో జానీ మాస్టర్ తేలిండు. ఓ లేడీస్ సింగర్ను వాడుకొని వదిలేసిండట నుల్లా. పెళ్లి చేసుకోమంటే చీపో అంటున్నాడట. గీ సంఘటన జగిత్యాల జిల్లాలో జరిగిందుల్లా. గీ విషయం వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఫోక్ సాంగ్స్ రైటర్ సుద్దాల మల్లిక్ తేజ్ అన్న గురించి తెలియనోళ్ళు ఉండరు. తెలంగాణలో చాలా రకాల ఫోక్ సాంగ్స్ వాడి మల్లిక్ తేజ్ అన్న ఫేమస్ అయిండు. ముఖ్యంగా తెలంగాణ సింగర్ మామిడి మౌనికక్క అనే అమ్మాయితోని చాలా పాటలల్లో నటించిండు కూడా. సింగర్ మామిడి మౌనికక్క అట్లనే తేజ అన్న కాంబినేషన్లో మస్తు రకాల పాటలు కూడా వచ్చినాయి. అయితే సింగర్ మామిడి మౌనికక్కను బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నాడట సుద్దాల తేజ అన్న. అంతేకాదు ఆమె పైన లైంగిక దాడి కూడా చాలాసార్లు చేసినట్లుగా తాజాగా స్వయంగా సింగర్ మామిడి మౌనికక్క ఫిర్యాదు చేసింది. తాజాగా జగిత్యాల పోలీసులను సింగర్ మామిడి మౌనికక్క కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా సింగర్ సుద్దాల తేజ అన్న పైన కేసు పెట్టిందట నుల్లా. ఆమెను చాలాసార్లు లైంగికంగా వేధించిండని ఆ మౌనికక్క కేసు పెట్టిందట. స్టూడియోలో పలుమార్లు అత్యాచారం కూడా చేసిండని మౌనిక తెలపడం జరిగింది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి స్టూడియోలోనే రేప్ చేసిండని సింగర్ మామిడి మౌనికక్క ఆమె ఫిర్యాదులో స్పష్టంగా చెప్పిందట. అంతేకాదు తనకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అట్లనే ఇన్స్టాగ్రామ్ ఐడీల పాస్వర్డ్లు మార్చి వేధిస్తున్నాడని కూడా ఆమె ఫైర్ అయింది. వెంటనే సుద్దాల తేజ పైన చర్యలు తీసుకోనని పోలీసులకు ఫిర్యాదు చేసింది మౌనికక్క. దీనిపైన పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారట నుల్లా. ఏమైతుందో చూడాలి. గిసంటి కేసులు ఇంకెన్నత్తయో చూడాలి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటాం మళ్ళా.